ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు పాస్టర్స్ ఏం చెప్తున్నారు చర్చెస్లో, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో చూడండి. మనుషుల్ని చంపం కానీ గుడిని మాత్రం కూల్చేస్తారు. గుళ్ళను కూల్చేస్తారు. ఎవరు చెప్తారు గుళ్ళను కూల్చామని? అలాగని కాదు సార్. మరి అది ఒక అంటే ఒకటి దేవుణ్ణి మీరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. చూసారుగా వాళ్ళ ప్లాన్, గొల్లను నాశనం చేయటం. వాళ్ళ ప్లాన్లో వాళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నారు. మన హిందువులే ఇంకా మేల్కోవట్లేదు. ఆకువీడులో జరిగిన సంఘటన చూడండి. 100 ఏళ్ల క్రితమైన గుడి డస్ట్బిన్ లాగా వాడుతుంటే దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసి ఒక పవిత్ర దేవాలయంగా మార్చుదాము అని అనుకుంటే ఏం చేశారు? కర్రలతో దాడి చేశారు, అటాక్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గుడి కట్టకపోతే మూత్రం కూడా పోస్తారు అక్కడ. ప్రతి ఒక్కటి కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి అదొక సురకానందం అనమాట. కొంతమందిని మాత్రం అంటారు, అందరు క్రిస్టియన్స్ అనట్లేదు. దళితులకి మేము సమావేశం చెబుతున్నాం. మా ముత్తాతలు చేసిన తప్పులు మనవాళ్ళుగా మేము అనుభవిస్తున్నాం. మేము ఆ తప్పులు చేయట్లా. అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. అందరినీ మనోళ్ళే అనుకొని చూస్తున్నాం. అధర్మం పెరిగితే దాన్ని ఆపడానికి యుద్ధం తప్పదు. ఇది శ్రీకృష్ణుడు చెప్పింది. మీ ధర్మాన్ని మీరు పూజించుకోండి, మా ధర్మాన్ని మేము పూజించుకుంటాం. కాదు కూడదని అటాక్ చేస్తామని చెప్తే మీ ఇష్టం. అందరం కలిసి ఉందాం, అందరం బాగుందాం. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.